ఏపీలో పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం వైఎస్ జగన్ పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచి కొత్త సంవత్సరం కానుకగా అందిస్తూ ఉండటంతో అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు వెలువరిస్తోంది. సీఎం జగన్ కన్న కొడుకులా తమను చూసుకుంటూ అండగా ఉంటున్నారని, మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. గత నెల వరకు 2,750 రూపాయలు ఉన్న పెన్షన్ ఈరోజు 3,000 అయ్యింది. దీంతో పెన్షన్దారులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట చెప్పారు, ఖచ్చితంగా పాటించారని వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ చేశారు, ఎలా ఉంది? జగన్ అన్న 2,700 ఇచ్చారు మొన్నటి వరకు, ఇప్పుడు ఏమో 3,000 ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. బాగా ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడుతుంది. ఇయే మాకు జీవనాధారం. జగనన్నకు ధన్యవాదాలు. గతంలో ఎలా ఉండేది పెన్షన్ తీసుకోవడానికి మీకు ఇబ్బంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఆ ముసలివాళ్ళని కూడా నేను ఎంతో సాయం చేసి రిక్షాలు మాట్లాడి ఇళ్ళకి పంపించేవాడిని. ఇవాళ సంతోషంగా నేను లేకపోయినప్పుడు నాకేం ముందర ఇస్తున్నారు. నా ఇల్లు ఫస్ట్ నాకే ఇస్తున్నారు బాబు. సంతోషం, చాలా సంతోషం. 3,000 ఇచ్చారండి. ఇవాళ 3,000 రూపాయలు చేశారు, మాట నిలబెట్టుకున్నారు. ధన్యవాదాలు. ఇంటికే మీకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా వృద్ధులు గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, అలాంటి పరిస్థితి లేకుండా ఇస్తున్నారు, ఎట్లా ఉంది? ఇంటికి వచ్చి 7:30-8 ఆ పెన్షన్ మాకు అందుతుంది. ఆ విషయంలో ట్రబుల్ లేదు. మరి అన్నమాట ప్రకారం మరి 2,000 నుంచి 3 చేస్తున్నారు కాబట్టి, లాస్ట్ ఇయర్లో 3 చేశారు కాబట్టి మాకు సంతోషకరంగా ఉంది. అంతా కూడా హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ నెరవేరుస్తున్నారు, ఎట్లా ఉంది మీకు? మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే చూస్తున్నాం, వింటున్నాం, చేస్తున్నాం, మరి తింటున్నాం కూడా ఆ యొక్క లబ్ధి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కావచ్చు, అలాగే పెన్షన్ని తాము తీసుకుంటున్నాము, దానివల్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే వాలంటీర్లు కూడా ప్రతి నెల కూడా 1వ తారీఖు రాగానే పెన్షన్ అందిస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, మీకు పెన్షన్దారుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది? ఇట్లా చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ వల్ల మాకు ఎన్నికలేని మాకు ఎంతో గౌరవం తీసుకొచ్చారండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తుంటే వాళ్ళ చిన్న కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులే వీళ్ళు ఎవరో కాదండి, మా చుట్టాలే వీళ్ళంతా. అంటే ఒక 50 ఏళ్ళకి సేవ చేయాల్సిన అవకాశం మాకు ఇచ్చారు, మాకు ఒక గౌరవం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞత చెప్తున్నామండి. ఎందుకంటే ఇది ఎవరో అమలు చేయలేని ఎంతో గొప్ప సిస్టమ్ అండి ఇది. వాలంటరీ వ్యవస్థ తీసుకెళ్ళి ఇవ్వడం అన్నది వాళ్ళ కళ్ళల్లో ఆయన స్వయంగా చూశారు. మేము కాదు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చి వస్తాం, వాళ్ళ ప్రతినిధిగా మేము పనిచేయటం. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞత చెప్తున్నాం. ఇది చాలా మంచి విషయం. అసలుకి మాకు కూడా 750 రూపాయలు కానుక మాకు కూడా పెంచినందుకు జనవరి నుంచి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళతో పాటు మేము ఆనందిస్తున్నాం. వాలంటరీ వ్యవస్థ అన్నది చాలా గొప్ప విషయం. అది అయితే 3,000 రూపాయలు పెన్షన్ చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో, చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించారు. ఖచ్చితంగా చెప్పాడంటే చేస్తాడంటే అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పి అటు పెన్షన్దారులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, గన్నవరం నుంచి.